మనోజ్. రైట్, థ్యాంక్ యూ గంగారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఒకసారి మూవింగ్ ఆన్ టు మెదక్ సిచ్యువేషన్ తెలుసుకుందాం. మెదక్ ఏకంగా కేసీఆర్ ఇలాకా అంటే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం అరే జిల్లాలో ఉంది. తర్వాత ఆయన ఎక్కడైతే సిద్దిపేట సో ట్రబుల్ షూటర్గా ఉన్నటువంటి హరీష్ రావు నియోజకవర్గం అరే జిల్లాలో ఉంది. సో మెదక్ జిల్లా వ్యాప్తంగా మనం చూస్తే జహీరాబాద్ గతంలో మున్సిపాలిటీ ఎన్నికల్లో డైరెక్ట్గా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. సంగారెడ్డి బీఆర్ఎస్ పార్టీ, పటాన్చెరు కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. సో ఆ తర్వాత నర్సాపూర్, దుబ్బాక, గజ్వేల్, సో చాలా చోట్ల కూడా సిద్దిపేటతో సహా. సో ఈ నియోజకవర్గాల్లో మెదక్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కువగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందినటువంటి పార్టీ బీఆర్ఎస్. మరి ఇప్పుడు ఎన్నికలు ఎలా చూద్దాం. సో 19 మున్సిపాలిటీలు ఉన్నాయి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా. ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతారం, సదాశివపేట్, సంగారెడ్డి, ఆందోల్, కోహిర్, నారాయణఖేడ్, జహీరాబాద్, మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్, దుబ్బాక్, గజ్వేల్, హుస్నాబాద్ అండ్ చేర్యాల్. సో 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. అక్కడ అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం ప్రతినిధి మహేష్ కూడా జాయిన్ అయ్యారు లైవ్లో. ఎస్ మహేష్, సిచ్యువేషన్ ఏంటి? ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? సో బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న ఈ జిల్లాలో అధికార కాంగ్రెస్ అండ్ మరోవైపు రెండో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ ఎటువంటి టఫ్ ఫైట్ ఇవ్వబోతున్నాయి? పోలింగ్ సర్లు ఎలా జరుగుతోంది? ఖచ్చితంగా మనది ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సంగారెడ్డి జిల్లాలో 11, అదేవిధంగా సిద్దిపేట జిల్లాలో మున్సిపాలిటీలు, మెదక్ లో 3 మున్సిపాలిటీ ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో సంబంధించి చూసుకున్నదే వార్డులకు గాను 547 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓటు హక్కును వినియోగించుకున్న 3,41,800 మందిగా చెప్పుకోవచ్చు. ఎన్నిక సజావుగా సాగేందుకు 1,100 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు కట్టుదిట్టంగా ఏర్పాటు చేస్తున్నారు. మనం చూస్తున్నాం, దుబ్బాక ఉన్నటువంటి మున్సిపాలిటీలో ప్రస్తుతం 4-5 వార్డులో ఉన్నాం. వీరందరూ కూడా ఓటేసి ఇప్పుడే బయటకు వస్తున్నారు. వీరందరూ ఓటేసి బయటకు వచ్చినామని చెప్పి ప్రధానంగా వేసినటువంటి ఏళ్ళు ఏదైతుందో చూపెడుతున్న పరిస్థితి. వీరందరూ కూడా ఓటేశారు. వీళ్ళే అడిగి తెస్తున్నాం. చెప్పండి అంటే ఎట్లా ఓటేశారు, ఏం చెప్తాను ఇవ్వండి. అంటే మీరు చెప్పండి, అంటే ఒక యూత్ గా ఏం చెప్తారు? ఓటు హక్కును ఎలా వినియోగించుకున్నారు? ఓటు హక్కు అనేది ఖచ్చితంగా అందరూ వినియోగించుకోవాల్సిందే. ఎందుకంటే గ్రామ అభివృద్ధి కోసం కౌన్సిలర్ ఎలక్షన్ మున్సిపాలిటీలో సెకండ్ టైం జరుగుతుంది కాబట్టి అందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాల్సింది. మీరు చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఓటు హక్కు వినియోగించుకోవడానికి? ఏం చెప్తారు సార్? ఓటు హక్కు వినియోగించుకోవాలి, అందరూ ఒక ప్రధానమైన పర్సన్ ఎన్నుకోవాలని ఇది వారికి ఒకటే అవకాశం. వాతావరణం తీసుకుని వచ్చారు, ఎట్లా తీసుకుంటారు మీకు? చాలా ప్రశాంతంగా ఉన్నది. ఒక మంచి పౌరుడిని ఎన్నుకోవాలని హైదరాబాద్ నుంచి వచ్చి ఇది పరిస్థితి. ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలి, ఖచ్చితంగా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును ఉంటున్నామని చెప్పి ప్రధానంగా హైదరాబాద్ నుంచి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం, ఒక యూత్ ను బయటికి తీసుకురావాలని చెప్పి ఉద్దేశం కొద్దీ చెప్తున్న పరిస్థితి. ఎవరైనా ఇక్కడ చూడొచ్చు, అంటే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా అందరూ కూడా స్వచ్ఛందంగా కూడా ఓటును వినియోగించుకోవాలని ఇప్పటికే 3 జిల్లాల ఎస్పీలు, ఇటు సంగారెడ్డి ఎస్పీ పారిత్ పంకజ్ కావచ్చు, మెదక్ అదేవిధంగా రష్మి పెరుమాల్తో పాటు జిల్లా కలెక్టర్లు అందరూ కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఓటు హక్కును ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కును వినియోగించడానికి సిద్ధంగా ఉన్నాం. నిజాయితీ, నీతి నిజాయితీ గల వ్యక్తికి మేము ఓటేస్తామని చెప్పి ప్రధానంగా ఓటర్స్ చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో మెదక్ సిచ్యువేషన్ లా ఉంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాకాలో మెదక్ సిచ్యువేషన్ ఉంటే మరి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాకు వెళ్దాం. సో మహబూబ్ నగర్ లో సిచ్యువేషన్ తెలుసుకుందాం. మహబూబ్ నగర్